నల్గొండ కార్పొరేషన్ ఎలక్షన్స్ భాగంగా మనం 39వ వార్డులో ఉన్నాము. ఇక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ నుండి ఇక్కడ మనకు బరిలో ఉన్నారు శ్రీమతి జ్యోతిక రవితేజ గారు. నమస్తే మేడం, చెప్పండి మేడం ఎలాంటి ప్రణాళికతో? నమస్కారం అండి, నేను మీ జ్యోతిక రవితేజ. మేము 39వ వార్డు డివిజన్ అభ్యర్థిగా మేము ముందుకు వచ్చాను. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి మేము ముందుకు వచ్చాను. గత 2 సంవత్సరాల నుండి మా సార్ అన్ని వేళలా ప్రజల ముందు ప్రతి సేవకు ముందుండి నడిపిస్తున్నాడు. మీరందరూ దయించి మా సింహం గుర్తు కోటేయండి. మీకు ఏ సమస్య ఉన్నా మా సార్ ముందుండి మీకు ప్రతి సమస్యని తీర్చడానికి మేము ముందుకు వచ్చాడు. దయించి ఓటేయండి. మీరు గడప గడప ప్రచారం చేస్తున్నారు కదా మేడం, ఎలాంటి సమస్యలు చెప్తున్నారు ప్రజలు మీకు? ప్రతి ఒక్కరూ మా డ్రైనేజ్ సమస్య, వార్డులో రోడ్స్, ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి. వార్డులో ఇల్లు లేక, ఉపాధి లేక చాలా మంది ఉన్నారు. హెల్త్ బాలేక ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి వార్డులో. ఇంకా ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే, ఇన్ని రోజులు మేము అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ మా ముందు ఉండి మాకు ఏం సహాయము సహకారాలు ఇవన్నీ ఏం లేవు, వచ్చి ఓటాడుకొని వెళ్లే వాళ్ళే ఇలాంటి సమస్యలు చాలా చెప్తున్నారు. దయించి ఈసారి మమ్మల్ని గెలిపించండి. ప్రతి సమస్యకి మేము ముందుండి నడిపిస్తామని భరోసా ఇస్తున్నాము. మేము నా పేరు పల్ల రవితేజ, గాంధీనగర్ మాది. 39వ వార్డు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహం గుర్తుపై మేము ముందుకు వచ్చాము. గత 3 సంవత్సరాలుగా వార్డులో ఉన్న ఏ సమస్యనైనా నిరంతరం ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకి సేవ చేసుకుంటూ వచ్చాను. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చాలా ప్రయత్నం చేశాను. లాస్ట్ చివరిలో నా కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు ఇవ్వడం లేదు. దాని ద్వారా నేను ఏం జరిగిందంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి సింహం గుర్తు నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకొని మేము ముందుకు వచ్చాను. తర్వాత మూడేళ్ల నుంచి ఎవరికైనా ఇబ్బంది అయినా, చనిపోయినా, ఎవరికైనా హాస్పిటల్ బిల్లులు తక్కువ చేయాలన్నా, స్కూల్ ఫీజులు తక్కువ చేయాలన్నా ముందుండి చాలా కష్టపడి నేను నాకున్న స్తోమత వల్ల అందరికీ సేవ చేసుకుంటూ, వినాయకులు, అమ్మవారి విగ్రహాల దగ్గర అన్నదానం నిత్యం జరుపుకుంటూ, అందరికీ మా మహిళలందరికీ ఏ సమస్య వచ్చినా, బతుకమ్మలు వచ్చినా వాళ్ళందరికీ హెల్ప్ చేసుకుంటూ ముందుకు వచ్చాను. అయినా కూడా నాకు ప్రజల మద్దతు భారీగా ఉండడం వల్ల నేను సింహం గుర్తుపై ఓటు వేసి మీరందరూ రానున్న 5 ఏళ్లలో పాలకుని కాకుండా ఒక జీతగాని లెక్క మీ అందరికి పనిచేసి ఖచ్చితంగా మీ అందరికి సేవ చేస్తానని మాటిస్తున్నాను. మీరందరూ నా కులం కాదు గుణం చూడాలని, మానవత్వం చూడాలని మీ అందరిని పేరు పేరున వేడుకుంటున్నాను. మీకు ఎల్లవెల్ల కొడుకు లెక్క మీకు పనిచేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చేసిన కాబట్టి నీ ధైర్యంతో మీ ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నా. ఫస్ట్ ఇప్పుడున్న వాళ్ళు ఎవరు కూడా మీ దగ్గరకు వచ్చి 100 రూపాయలు ఇవ్వలే, ఎవరు ఛాయ్ దాపలే, సాయంత్రం ఆడతాడితే ఎవరు ఫోన్ ఎత్తలే. అయినా కూడా నేనున్నా కాబట్టి ఈ రోజు నన్ను ఒంటరి చేసిర్రు. వినాయకులు తీసుకోరు, అమ్మవారి విగ్రహాలు తీసుకోరు, డబ్బు తీసుకొని పార్టీ టికెట్ ఇస్తాను మోసం చేసిర్రు. అట్లా అన్నా కూడా నేను ముందుకు వచ్చిన. దేనివల్ల వచ్చినంటే మా మహిళలందరూ నేను చేసిన చూసి అరే నువ్వు పిలిగాని గెలిపించుకోవాలి, ఇంత కష్టపడ్డాడని వాళ్ళు నిర్ణయించుకోరు, నాకు చెప్పారు. కాబట్టి నేను ముందుకు వచ్చిన. ఖచ్చితంగా ఒక జీతగాని లెక్క 5 ఏళ్ళు మీ అందరికి పనిచేసి మంచి పేరు తీసుకొని రావాలని వాటికి, అలాగే మహిళా సంఘంలో అందరికీ ఒకటి బిల్డింగ్ కట్టడం కోసం అడిగిర్రు, అది చేస్తాను. అట్లనే కిరాయికి ఉన్న వాళ్ళు ఎవరైనా, రెంట్కున్న వాళ్ళు ఎవరైనా చనిపోతే చాలా ఇబ్బంది పడుతారు, వాళ్ళ కోసం ఒక రూమ్ నా సొంత పైసలతో చేస్తాను. అలాగే మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు ముగ్గురు డాక్టర్ అయినడం వల్ల 15 రోజులకు, 4 రోజులకు ఒకసారి ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టడానికి నిర్ణయించుకున్నాం ఫస్ట్. తర్వాత ఇట్లా చదువుకున్న పిల్లలు ఎవరు ఉంటే స్టడీ మెటీరియల్ కాంపిటేటివ్ విద్య కోసం పోయిన వాళ్ళకి ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్లో మా బాబాయ్ది ఉంది, దాని ద్వారా స్టడీ మెటీరియల్ ఫ్రీగా అందిస్తాను. ఇంకేమైనా సమస్యలు చేస్తానని మాటిస్తున్నాను, అందరి ముందర మాటిస్తున్నాను. నేను చేసిన కాబట్టి అడుగుతున్నా ధైర్యంగా. 3 ఏళ్ళని చూసిరు నన్ను. నేను చేయకుండా అయితే నేను లేను. చేసిన కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు పైసలు తీసుకొని వచ్చి పైసలు ఓట్లు కొనడానికి ప్రయత్నిస్తారు. ఇంకొన్ని వాళ్ళు నన్ను బదనాం చేయాలని చూస్తారు. నేను వీడొక్కడు ఓడిపోవాలని నిర్ణయించుకోరు. వాళ్ళు గెలవాలని వాళ్ళు అందరూ ఒకటయ్యారు. కానీ నన్ను ఒక్కడిని ఓడగొడితే అయిపోతుందని చూస్తారు. కానీ దేవుడు మా ప్రజలు, నేనైతే వాళ్ళ ప్రజలకే మద్దతు ఇస్తున్నా. ఖచ్చితంగా వాళ్ళతోటే ఉంటాయి 5 సంవత్సరాలు. ఎందుకంటే ఇప్పుడు ఇలా నాకు అర్థమైంది ఎవరు నా వైపు అనేది నాకు అర్థమైంది క్లియర్గా. ఇప్పుడు రాను ఈ 5 రోజులల్లో వాళ్ళకి ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను నేను. ఎవరైనా ఏదైనా పర్లేదు. మీరు యువత కదా, యువతకి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? యువత ఖచ్చితంగా ఇప్పుడున్న యువతకు ఒకటే సందేశం ఏంటంటే, ఇప్పుడు ఇంటర్ మధ్యలో ఆపేసిన, ఇంటర్ చదివేటోళ్ళు ఇంటర్ మధ్యలో ఆపేయద్దు, డిగ్రీకి పోవాలి, పై స్థాయికి పోవాలి. మీకు కాలేజీలలో సీట్లు రాకుండా, నేను 13 సంవత్సరాలు ఒక డిపార్ట్మెంట్లో పనిచేసిన కాబట్టి కాలేజీలలో సీట్లు రాకుండా, కాలేజీల ఫీజు విషయంలో కూడా విద్యార్థి సంఘ నాయకులతో నాకు రెగ్యులర్గా టచ్ ఉంటుంది, బీసీ సంఘాలతో, ఎస్సీ సంఘాలతో. కాబట్టి వాళ్ళతో పోరాడిన స్కూల్ ఫీజులు కానీ, కాలేజ్ ఫీజులు కానీ ఖచ్చితంగా తక్కువ చేపిస్తాం. మా వార్డు సమస్యలు ఇది ఒక భాగం ఉంది. యూత్ ఖచ్చితంగా ఉపాధి రావాలంటే ఖచ్చితంగా
వాళ్ళు ఏ స్కిల్స్ అయితే డెవలప్మెంట్ చేసుకుంటే ఆ స్కిల్స్ ద్వారా మనం ప్రైవేట్ రంగాల్లో కానీ ప్రభుత్వ రంగాల్లో కానీ అవుట్ సోర్సింగ్ బేసిక్స్ల మీద కూడా ఒక 20 మంది యువత నాతోటుర్రు. ఖచ్చితంగా నా వెంబడి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సాయం చేస్తాను. మహిళా సంఘాలకు మాత్రం మళ్ళీ మాటిస్తున్నాను, అమ్మవారి సాక్షిగా బిల్డింగ్ మాత్రం 80% తీసుకొచ్చి మీ ముందర పెడతాను. ఇంకా ప్రధానంగా మహిళలకు ఇవే కాకుండా ఇంకేమైనా సమస్యలు మీరు చూస్తున్నారు? మహిళలు అందరూ ఏమంటారు అంటే ప్రతి నెలకు ఒకసారి వీరికి కనీసం దోమల మందు కూడా దిక్కులేదు. మాకు ఈ 5 ఏళ్ళలో దోమల మందు మిషన్ ఒక్కసారి కూడా రాలేదు అని చెప్పడం వల్ల నేను 35,000 పెట్టి మొన్ననే నా హైదరాబాద్ నుంచి మిషన్ కొనుక్కొని రావడం జరిగింది. మన ఇక్కడ ఆటో దోలే పిల్లగానికి చెప్పిన 10 రోజులకు ఒకసారి స్ప్రే కొట్టేసి అని చెప్పిన. ఎందుకంటే దానికి పిల్లలకి దోమలు కనడం వల్ల హాస్పిటల్లో డెంగ్యూ కానీ మలేరియా కానీ పైసలన్నీ ఆగమవుతున్నాయి. మన వాడు కొంచెం మురికి వాళ్ళు తీస్తే వాటర్ కరెక్ట్ పోతే మనకు దోమలు అనేవి ఉండవు. కానీ శానిటైజేషన్ ఏం జరుగుతుందో జరగట్లేదో మనందరికీ తెలుసు. ఆ మిషన్ అయితే నేను తీసుకొచ్చాను. దోమల సమస్య ఖచ్చితంగా తీస్తాను. ఇక్కడ ఎలా ఉంది, ఎలా ఎన్నుకుంటున్నారు? నిలబెట్టుకున్నారు కదా, నిలబెట్టుకున్నాం. ఖచ్చితంగా గెలవాలని అందరం మహిళలందరం కోరుకుంటున్నాము. ఇంత ముందుకు గెలిపించుకున్నా మాకు ఏ మార్పులు లేవు. మోరీలు సరిగ్గా తీయరు, దోమల మంది కొట్టరు, చెప్పినా కూడా ఎవరు పట్టించుకోరు, చేస్తామంటారు, చేయట్లేరు. ఈసారి గెలిపించుకొని మా పనులను మేము చేయించుకోవాలని కోరుకుంటున్నాము. చేస్తారు, ఖచ్చితంగా చేస్తాడు నమ్మకం మాకుంది. మహిళలకు సపోర్ట్ ఎప్పుడూ ఇస్తాడు. ఇట్లా ఎవరైనా చనిపోయినా చేసినా ఖచ్చితంగా మాకు ఆర్థిక సహాయం అనేది చాలా మందికి చేసిండు. వినాయకులు ఇప్పించారు, కనకదుర్గమ్మకి ఇచ్చిండు, అన్నదానం చాలా వరకు చేసిరు. అందరూ మనసులో పెట్టుకొని ఇవన్నీ గెలిపించాలని కోరుకుంటున్నా. చాలామంది కూడా మోసం చేస్తామన్నారు, చేయలేదు. సపోర్ట్ ఇచ్చేటోళ్ళు కూడా ఇస్తా అని లాస్ట్ మూమెంట్లో ఎవరు ఇవ్వలేదు. పార్టీ తరపు నుంచి చాలా కష్టపడ్డాడు, సపోర్ట్ ఇస్తా అన్నారు. వాళ్ళు లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి ఇవ్వలేదు. చాలా కష్టపడి ఇండిపెండెంట్గా చేసుకుంటుంది కాబట్టి అందరు సపోర్ట్ ఇవ్వాలి. మన మార్పులు మనమే తెచ్చుకోవాలి. ఎవరు తేరు, ఎవరిని కూడా నమ్మొద్దు. ఆడోళ్ళైనా ఎవరైనా సరే మనకెవరు మంచి చేస్తారో చేయట్లేదని వాళ్ళని చూసి ఖచ్చితంగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అన్నదానాలు, విగ్రహాలు ఇప్పించడం, అమ్మవారి అన్నదానాలు కార్యక్రమాలు ఎన్నో చేశాడు. ఇవన్నీ చేసినా కానీ అన్నకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు, ఎవరు తిరుగుతలేరు. మేము అసలు అన్న ఇంతగానం చేసిండు, ఇంతగానం ఖర్చు పెట్టుకుండా అని మేము కూడా తిరుగుతున్నా కానీ మమ్మల్ని కూడా ఎంతోమంది ఎందుకు ఆయన పడి తిరుగుతురు, దేనికి తిరుగుతురు, ఏం చేశాడు, రేపు పొద్దుగాల మీకు ఏం చెయ్యడు, ఎందుకు మీకు అవసరమా ఇదంతా అని చెప్తున్నారు అందరూ. మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ? అన్న ఇవ్వకపోయినా కానీ మేము ఖచ్చితంగా అన్నని తీసుకురావడం, అన్నకి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాము. ఒక్కసారి అందరికి ఇచ్చిన అవకాశం, ఇప్పుడు పోటీ చేసిన నలుగురిలో అందరికి అవకాశం వచ్చింది. ఒక్కసారి అన్న కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ కోసం అయితే చాలా కష్టపడ్డాడు అన్న. అది 24 hours 2 years మొత్తం ఖర్చు పెట్టిండు. ఇంతగానం చేసి 25 lakhs ఖర్చు పెట్టిండు. కానీ పార్టీ ఇవ్వలేదు. ఎంతసేపు ఉన్న క్యాస్టే చూసింది. క్యాస్ట్ ఇంపార్టెంట్ కాదు, మనిషి గుణం ఇంపార్టెంట్. మనిషికి ఒక్కసారి అన్నకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటాం.